మిడిల్ ఈస్ట్లో నౌకలపై జరుగుతున్న దాడుల్లో మరొక భారత నౌక అగ్నికి ఆహుతయ్యింది. ఈరోజు భారత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ మీరు చూడొచ్చు. స్టేట్మెంట్ ఆన్ అటాక్ ఆన్ అన్ ఇండియన్ ఫ్లాగ్డ్ కమర్షియల్ వెసల్. భారత్కు చెందినటువంటి ఒక కమర్షియల్ వెసల్ పైన అటాక్ జరిగిందని భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది. దాడికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ని వాట్సాప్ ఛానల్లో పెట్టాను, కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడొచ్చు. ఇంతకీ దాడి ఎక్కడ జరిగింది? ఇదిగోండి, ఇది మన ప్రియమైన భారతదేశం. భారతదేశం పక్కనే అరేబియన్ సముద్రం ఉంది. అరేబియన్ సముద్రాన్ని ఆనుకొని ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఒమన్ ఉంది, ఇటువైపు ఇరాన్ ఉంది. ఈ ప్రాంతం ఏదైతే ఉందో పర్షియన్ గల్ఫ్ అంటారు. పర్షియన్ గల్ఫ్ దగ్గరనే ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్నే ఇరాన్ మూసివేసింది. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరే ఇప్పటి వరకు కూడా భారత్కి చెందినటువంటి అనేక వెసల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. కానీ ఈ రోజు జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర కాదండి, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి యెమెన్ ఆనుకొని ఇక్కడ మరొక స్ట్రేట్ ఉంది. దీన్నే బాబ్ అల్ మందెబ్ స్ట్రేట్ అంటారు. ఈ బాబ్ అల్ మందెబ్ స్ట్రేట్ దగ్గర ఈరోజు దాడి జరిగింది. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ మూసివేయడంతో గత్యంతరం లేక భారత్ ఇటువైపు నుంచి రెడ్ సీ నుంచి ఈ బాబ్ అల్ మందెబ్ స్ట్రేట్ గుండా షిప్స్ని భారత్ వైపు తీసుకొని వస్తుంది. నేను గతంలోనే చెప్పాను, ఇరాన్కి చెందినటువంటి దత్తపుత్రులు మిడిల్ ఈస్ట్లో మొత్తంగానే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్లో గాజాలో ఉన్నారు, అదేవిధంగా లెబనాన్లో హిజ్బుల్లా ఉంది, ఇరాక్లో పిఎంఎఫ్ దళాల గురించి రీసెంట్గానే ఒక వీడియోలో చెప్పాను. అలాగే యెమెన్లో హుతీస్ అనే వాళ్ళు ఉంటారు. యెమెన్లో సనాని రాజధానిగా చేసుకొని హుతీస్ పరిపాలిస్తున్నారు. హుతీస్ పరిపాలిస్తున్నటువంటి ఈ భూభాగానికి దగ్గరలోనే ఈ స్ట్రేట్ ఉంటుంది. దీన్నే బాబ్ అల్ మందెబ్ స్ట్రేట్ అంటారు. ఇటువైపు వెళ్తున్నటువంటి షిప్స్ పైన హుతీస్ దాడి చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి వెళ్తున్నటువంటి షిప్స్ని ఈ హుతీస్ టార్గెట్ చేస్తున్నారు. ఈ హుతీస్కి సౌదీకి ఏంటి శత్రుత్వం అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన భారతదేశము ఆయిల్ మరియు గ్యాస్ని ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో అందులో మిడిల్ ఈస్ట్కి చెందినటువంటి ఈ సౌదీ అరేబియా కూడా ఒకటి. ఈ సౌదీ అరేబియా నుంచి పర్షియన్ గల్ఫ్ గుండా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దాటుకొని మనం ఆయిల్ని తీసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మూసివేయడంతో గత్యంతరం లేక ఇటువైపు నుంచి మనం ఆయిల్ని తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు అటువైపు కూడా ఈ ఇరాన్ దత్తపుత్రులు హుతీస్ దాడులు చేస్తుండడంతో ఎటువైపు నుంచి ఆయిల్ని తీసుకురావాలో భారత్ లాంటి దేశాలకు అర్థం కావట్లేదు. ప్రపంచం మొత్తాన్ని ఎకానమిక్గా దెబ్బతీసి అమెరికా పైన ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ యొక్క మాస్టర్ ప్లాన్. అందులో భాగంగానే రెండు వైపుల నుంచి దాడులు చేస్తోంది. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మరియు బాబ్ అల్ మందబ్ స్ట్రేట్ మాత్రమే కాకుండా మొన్నైతే ఏకంగా ఈజిప్ట్కి చెందినటువంటి ఈ సుయాజ్ కెనాల్ దగ్గర దాడి చేసింది. అంటే అన్ని వైపుల నుంచి దాడులు చేసి సముద్ర మార్గాన నౌకలు వెళ్లకుండా చేసి ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేయాలని ఇరాన్ భావిస్తుంది. ఇంతకీ ఎగ్జాక్ట్గా అటాక్ ఎక్కడ జరిగింది? ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది బాబ్ అల్ మందబ్ స్ట్రేట్. ఇటువైపు నుంచి షిప్ వస్తుండగా ఇక్కడనే ఎక్కడో దగ్గర అటాక్ అయితే జరిగింది. వెంటనే యెమెన్కి చెందినటువంటి కోస్ట్ గార్డ్స్ ఆ షిప్ని కాపాడారు. షిప్లో ఉన్నటువంటి 14 మంది సురక్షితంగా ఉన్నారు. ఆ 14 మందిలో 13 మంది భారతీయులు ఉన్నారు, ఒక యెమెన్ పౌరుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఈ యెమెన్ కోస్ట్ గార్డ్స్ కాపాడారు. వాళ్ళకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్. యెమెన్ అంటే మళ్ళీ హుతీస్ అనుకునేరు. ఇక్కడ ఈ ప్రాంతం ఈ సనాన్ రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న వాళ్ళు హుతీస్. ఇక్కడ ఇటువైపు ఉంది, ఇది యాక్చువల్ యెమెన్. సో ఈ యెమెన్కి చెందినటువంటి కోస్ట్ గార్డ్స్ మన షిప్ని ఇక్కడ కాపాడారనమాట. ఈ షిప్ నుంచి కాపాడబడినటువంటి ఆ 14 మంది పౌరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా 13 మంది భారతీయులు, ఒక యెమెన్ పౌరుడు, వీళ్ళందరినీ కూడా హుటాహుటిన ఇక్కడ మొకా అనే పోర్ట్ ఉంది, ఈ పోర్టుకి తరలించారు. ఇప్పుడు 14 మంది కూడా ఈ పోర్టులో సురక్షితంగా ఉన్నారు. ఇంతకీ భారత్కి చెందినటువంటి ఈ వెసల్ పైన దాడి ఎలా జరిగింది? పైనుంచి ఏదైనా బాంబు వేశారా? డ్రోన్ స్ట్రైక్ జరిగిందా? లేదంటే మిసైల్ అటాక్ చేశారంటే కాదండి. ఇక్కడ చూడండి, వెసల్ వాజ్ అటాక్డ్ బై అన్ ఎక్స్ప్లోజివ్స్ లేడెన్ బోట్ ఆఫ్ యెమెన్స్ వెస్టర్న్ కోస్ట్. ఎక్స్ప్లోజివ్స్ లేడెన్ బోట్ అంటే ఏంటి? పేలుడు పదార్థాలతో నిండినటువంటి పడవ. పేలుడు పదార్థాలతో నిండినటువంటి ఒక చిన్న పడవ ఆ నౌకను ఢీకొని ప్రొజెక్టైల్ని పేల్చింది. వెంటనే ఆ చిన్న పడవతో పాటు నౌకకు కూడా నిప్పంటుకుంది. ఇప్పుడు తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారం ఆ నౌక నీటిలో మునిగిపోయింది. పడవ మునగకన్నా ముందే యెమెన్ కోస్టల్ గార్డ్స్ సమయానికి స్పందించి అందులో ఉన్నటువంటి 14 మందిని కూడా సురక్షితంగా కాపాడారు. మరొకసారి వారందరికీ కూడా భారతదేశం తరపున ధన్యవాదములు. భారత ఫారెన్ మినిస్ట్రీ తన స్టేట్మెంట్లో ఏం తెలిపింది? అవర్ ఎంబసీ ఇన్ రియాద్ ఈస్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అండ్ ప్రోయాక్టివ్లీ కోఆర్డినేటింగ్ విత్ ద యెమెనీ అథారిటీస్. వెయిట్,
యెమెనీ అథారిటీస్తో కోఆర్డినేట్ చేస్తా అంటోంది భారత ప్రభుత్వం. యెమెన్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేయాలంటే యెమెన్లో ఉన్నటువంటి భారత ఎంబసీతో మనం టచ్లో ఉండాలి. కానీ ఇక్కడ ఫారిన్ మినిస్ట్రీ ఏమంటుంది, రియాద్లో ఉన్నటువంటి భారత ఎంబసీతో టచ్లో ఉన్నామంటోంది. ఇదేంటి ట్విస్ట్ అంటారా? 2015లో యెమెన్లో హౌతీలు మరియు ప్రభుత్వ బలగాల మధ్య అంతర్యుద్ధం జరిగింది, సివిల్ వార్. దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు సివిల్ వార్ ఎలా జరిగింది, హుతీస్కి సౌదీకి ఏంటి శత్రుత్వం, పూర్తి వివరాలు పూసగుచ్చినట్లు ఈ వీడియోలో ఉంటాయి, చూసేయండి. 2015లో సివిల్ వార్ జరిగినప్పుడు భారత్కు చెందినటువంటి అనేక మంది పౌరులు యెమెన్లో చిక్కుకొని పోయారు. దీంతో వీళ్ళందరినీ కూడా యుద్ధ సమయంలో బయటకు తీసుకురావడానికి భారతదేశం ఒక సాహసోపేతమైన ఆపరేషన్ని చేపట్టింది. దీన్నే ఆపరేషన్ రాహత్ అంటారు. యెమెన్ రాజధాని ఏదైతే ఉందో సనా, ఈ సనానే హుతీస్ ఆక్రమించుకున్నారు. ఇప్పటికీ కూడా ఈ సనా హుతీస్ ఆధీనంలోనే ఉంటుంది. ఏ దేశానికి చెందిన రాయబార కార్యాలయాలైనా ఎక్కడ ఉంటాయండి? ఆ దేశ రాజధానిలో ఉంటాయి. కాబట్టి యెమెన్ రాజధానిలో భారతదేశం యొక్క రాయబార కార్యాలయం ఉండేది. మరి అలాంటి సనాపైనే అటాక్ జరిగింది. ఆ ప్రాంతాన్ని హుతీస్ ఆక్రమించుకున్నారు. కాబట్టి గత్యంతరం లేక భారత్ యెమెన్ నుంచి తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ మళ్ళీ యెమెన్లో రాయబార కార్యాలయాన్ని తెరవలేదు. నిజానికి యెమెన్ అనేది పేరుకే ఒక దేశం. హుతీస్ని ఎదుర్కోవడం యెమెన్కి అంత ఈజీ కాదు. కాబట్టి అది సౌదీకి సరెండర్ అయిపోయింది. సౌదీలో ఒక స్టేట్గా ఉంటుంది ఇప్పుడు యెమెన్. ఆ సౌదీలో ఎలాగో భారత రాయబార కార్యాలయం ఉంది కాబట్టి అక్కడ నుంచి మనం యెమెన్ డిప్లొమాట్స్తో రెగ్యులర్గా టచ్లో ఉంటాం. కాబట్టే భారత ఫారిన్ మినిస్ట్రీ రియాద్తో టచ్లో ఉంది అంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. ఏ న్యూస్ కూడా పైపైన చదవకూడదండి. ప్రతి దానికి కూడా ఒక బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక దాడి జరిగినటువంటి భారత్కి చెందిన వెసెల్ మెకనైజ్డ్ సేలింగ్ వెసెల్, అంటే చూడ్డానికి ఇవి చిన్నపాటి పడవల్లాగా ఉంటాయి. మన దేశంలో వీటిని మోటారు పడవలు అంటారు. చిన్న ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ సహాయంతో వీటిని ఆపరేట్ చేస్తారు. డీజిల్తో ఇవి నడుస్తాయి. పూర్వకాలంలో గాలి తెరల ద్వారా పడవలు నడిచేవి. అయితే గాలితో పని లేకుండా గాలి తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంజిన్ సహాయంతో ఈ పడవల్ని నడుపుతారు. పెద్ద పెద్ద కార్గో షిప్పులు వెళ్ళలేని చిన్న చిన్న ఓడరేవులు లేదా జలమార్గాల్లో ఈ సరుకుల రవాణాకి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. భారత్, యెమెన్, సౌదీ అరేబియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య రెడ్ సీ మరియు అరేబియా సముద్రంలో తక్కువ ఖర్చుతో కూడిన చిన్న వ్యాపారాల కోసం ఈ ఎంఎస్వీలను విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఇవి కంటైనర్ నౌకలంతా పెద్ద పెద్దగా కాకపోయినా ఒక 20 మంది సిబ్బంది పట్టేలా 100 టన్నుల సరుకును మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ వెసల్స్ ప్రయాణ ఖర్చును తగ్గించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే గాలి ఎక్కువగా వస్తున్నప్పుడు ఇంజిన్ ఆపేస్తారు. ఈ గాలి సాయంతో పడవ దానికదే వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే గాలి తగ్గుతుందో ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చాలా మంది రోడ్లు దిగువగా ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసేస్తారు. పెట్రోల్ అవసరం లేకుండానే బైక్ వెళ్తూ ఉంటుంది. పెట్రోల్ సేవ్ చేయడానికి కొంతమంది ఇలా చేస్తుంటారు. సేమ్ అలాగే ఈ ఎంఎస్వి వెసల్స్ని తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వెసల్ పైన ఈరోజు దాడి జరిగింది. అదేవిధంగా పెద్ద పెద్ద ఓడరేవుల్లో కంటైనర్ షిప్ ఆపాలంటే పోర్టు ఫీజు, క్రేన్ ఛార్జీలు, కస్టమ్ క్లియరెన్స్, డ్రాఫ్ట్ ఛార్జీలు ఇలా లక్షల రూపాయల్లో ఖర్చు అవుతుంటాయి. అదే ఈ చిన్న పడవల్లో సరుకులు తీసుకపోతే ఈ పోర్టు ఛార్జీలు చాలా వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. అందుకే చిన్న చిన్న వ్యాపారులు ఇలాంటి ఎంఎస్వి వెసల్స్ని ఉపయోగిస్తుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ పెద్ద పెద్ద షిప్స్లో రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి చిన్న ఎంఎస్వి వెసల్స్లో ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉండదు. దీన్ని లూప్ హోల్గా తీసుకొని హుతీస్ ఈరోజు దాడి చేశారు. అసలే హార్ముజ్ జలసంధి మూసివేతతో భారత్కి చెందినటువంటి కంపెనీలు లాస్లో ఉన్నాయి. సౌదీ అరేబియా నుంచి మనం ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామో ఫస్ట్ సౌదీ పోర్ట్స్ నుంచి ఈ షిప్స్ పర్షియన్ గల్ఫ్లోకి ఎంటర్ అవుతాయి. అక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని దాటుకొని ఒమన్ గల్ఫ్లోకి వెళ్తాయి. అక్కడ నుంచి అరేబియన్ సముద్రం గుండా భారతదేశంలోని గుజరాత్, ముంబై, బెంగళూరు పోర్ట్లకి వెళ్తాయి. సౌదీ తూర్పు తీరం నుండి గుజరాత్ తీరానికి రావడానికి దాదాపు 3700 నుంచి 4600 కిలోమీటర్స్ పడుతుంది. అంటే ఆయిల్ ట్యాంకర్స్కి 4 నుంచి 6 రోజుల సమయం పట్టొచ్చు. కానీ హార్ముజ్లో దాడులు జరుగుతుండడంతో గత్యంతరం లేక ఈ రెడ్ సీ రూట్ గుండా భారతదేశం నౌకలను తీసుకొని వస్తుంది. రెడ్ సీ రూట్ గుండా నౌకల్ని తరలించడం వల్ల యాక్చువల్ రూట్ కంటే డబుల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రయాణ ఖర్చులు డబుల్ అవుతున్నాయి. అంతేకాకుండా 4 నుంచి 6 రోజుల్లో రావాల్సిన షిప్ 8 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఇది మాత్రమే కాదు, సౌదీ అరేబియా తన ఆయిల్ని రవాణా చేయడానికి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ని వాడుతుంది. సౌదీ ప్రభుత్వం తన తూర్పు తీరంలో ఉన్న ఈ ఆయిల్ని భూమి లోపలి పైప్ లైన్ ద్వారా రెడ్ సీలో ఉన్నటువంటి యాంబూ పోర్టుకి పంపుతుంది. అక్కడ నుంచి బాబ్ అల్ మందేబ్ స్ట్రేట్ గుండా అరేబియా సముద్రంలోకి భారత్ షిప్స్ తీసుకొని వస్తుంది. ఈ భూగర్భం గుండా ఏదైతే పైప్ లైన్ ఉందో అక్కడి నుంచి తరలించాలంటే మరి సౌదీకి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. దీనికి అదనంగా బ్యారెల్కి $2 సౌదీ వసూలు చేస్తోంది. ఇన్ని కష్టాల్లో మన కోసం ఆయిల్, గ్యాస్ తీసుకొస్తున్నటువంటి భారత కంపెనీల పైన ఇప్పుడు ఇలాంటి టెర్రరిస్ట్ దాడులు జరుగుతుండడంతో
భారతదేశానికి ఎంత ఇబ్బంది క్రియేట్ అవుతుందో అర్థం చేసుకోండి. మన కోసం అక్కడ సీఫేరర్స్ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ఆయిల్ గ్యాస్లను తీసుకొస్తున్నారు. ఈ రోజు మీరు బండ్లలో పెట్రోల్ డీజిల్ పోసుకుంటున్నారు, లేదంటే ఇళ్లల్లో గ్యాస్ వాడుతున్నారు అంటే వీళ్ళందరి బలిదానం దానికి కారణం. వీళ్ళందరికీ కూడా మనం నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కష్టకాలంలో చేతులు ఎత్తేయకుండా ఇన్ని తంటాలు పడి మన కోసం ఆయిల్ తీసుకొని వస్తున్న భారత గవర్నమెంట్కి మనమంతా థ్యాంక్స్ చెప్పాలి. ఇక కొద్దిసేపటి క్రితం యమన్ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా ఈ టెర్రరిస్ట్ దాడిపైన ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఇదిగోండి, ఇది యెమెన్కి చెందినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే మీకోసం వీడియో తీసుకొచ్చాను, కాబట్టి వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. హౌతీ టెర్రరిస్ట్ అటాక్ టార్గెటింగ్ ద ఇండియన్ కమర్షియల్ కార్గో వెసల్ MSV ఫైజ్ నూర్ ఒలియా. రెడ్ సీలో ఈ బోటు వెళ్తుండగా దీనిపైన హౌతీస్ టెర్రరిస్ట్ అటాక్ చేశారని ఈ స్టేట్మెంట్లో క్లియర్గా రాసి ఉంది. అంతర్జాతీయ చట్టాలను మొత్తం కూడా తుంగలో తొక్కి ఇలాంటి దాడులు వీళ్ళు చేస్తున్నారు. ద మినిస్ట్రీ రీఅఫర్మ్స్ ద సాలిడారిటీ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ విత్ ద ఫ్రెండ్లీ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మిత్రదేశమైనటువంటి భారత్కి మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం, సాలిడారిటీ వ్యక్తం చేస్తున్నాం. అండ్ కంటిన్యూడ్ కోఆర్డినేషన్ విత్ ద రిలివెంట్ ఇండియన్ అథారిటీస్. షిప్ నుంచి కాపాడినటువంటి ఆ 14 మంది సిబ్బందిని, అందులో 13 మంది భారతీయులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మోకాపోటికి తరలించారని చెప్పాను కదా. అక్కడ నుంచి వాళ్ళని సేఫ్గా భారతదేశానికి ఎట్లా తరలించాలి, ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనిపైన యెమెన్ ప్రభుత్వము భారతదేశం యొక్క అథారిటీస్తో రెగ్యులర్గా టచ్లో ఉందని ఈ స్టేట్మెంట్ తెలుపుతోంది. ద మినిస్ట్రీ కమెండ్స్ ద స్విఫ్ట్ రెస్క్యూ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ బై ద యెమెనీ కోస్ట్ గార్డ్ ఇన్ ద రెడ్ సీ సెక్టార్. షిప్కి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే యెమెనీ కోస్ట్ గార్డ్ వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఆ 14 మందిని కూడా కాపాడారు. The ministry further reiterates that the establishment of the multinational defensive maritime coalition led by the sisterly kingdom of Saudi Arabia. రీసెంట్గా ఈ సౌదీ అరేబియా ఏం చేస్తుంది, రెడ్ సీలో ఈ హుతీస్ టెర్రరిస్ట్ దాడుల్ని అడ్డుకోవడానికి, ఎందుకంటే మన భారత నౌకపైన మాత్రమే కాకుండా గత 4-5 రోజుల్లో వేరే నౌకలపైన కూడా దాడులు జరిగాయి. దాంతో సౌదీ గల్ఫ్లో ఉన్నటువంటి మిగతా దేశాలతో కలిసి మల్టీనేషనల్ డిఫెన్సివ్ మెరిటైమ్ కోalition అనే ఒక మినీ సైన్యాన్ని తయారు చేసింది. వీళ్ళు ఈ రెడ్ సీలో ఇలాంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వీళ్ళు శాయశక్తులా ప్రయత్నిస్తారని యెమెన్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ రోజు ఏదైతే దాడి జరిగిందో దీనిపైన భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. ద కంటిన్యూయింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ద అటాక్స్ ఆన్ కమర్షియల్ షిప్పింగ్ ఇన్ ద రీజియన్ ఆర్ డీప్లీ వరీసమ్. కమర్షియల్ షిప్పింగ్స్ పైన జరుగుతున్నటువంటి దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ద టార్గెటింగ్ ఆఫ్ కమర్షియల్ షిప్పింగ్ ఇన్ ద రీజియన్, సముద్ర మార్గాన వెళ్లే నౌకలపైన జరుగుతున్న ఈ దాడుల్ని వెంటనే వీళ్ళు ఆపేయాలి. అండ్ ఫ్రీ అండ్ అన్ఇంపెడెడ్ నావిగేషన్, ఎప్పట్లాగే సముద్ర మార్గాన ఓడల ఫ్రీ ప్యాసేజ్ జరగాలి. కీపింగ్ విత్ ద ఇంటర్నేషనల్ లా మస్ట్ బి రీస్టోర్డ్ ఎట్ ద ఎర్లియస్ట్. ఇంటర్నేషనల్ లా ప్రకారం సముద్ర మార్గాన ఓడలు ఎక్కడికంటే అక్కడికి ఫ్రీగా వెళ్ళొచ్చు, ఫ్రీ ప్యాసేజ్ ఉంటుంది. కానీ ఇలాంటి దాడుల వల్ల ఈ ఓడల ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుంది. సీఫేరర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటర్నేషనల్ లాని వీళ్ళు తుంగలు తొక్కుతున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఇంటర్నేషనల్ లాని రీస్టోర్ చేయాలని భారత ప్రభుత్వం స్ట్రాంగ్గా దీనిపైన ప్రకటన విడుదల చేస్తుంది. ఇంత స్ట్రాంగ్గా భారత్ నుంచి రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి. భారత్ దీన్ని ఇక్కడితో వదిలిపెట్టదు. ఇరాన్ నుంచి డైరెక్ట్గా దాడి జరిగి ఉంటే ఈ పాటికే ఇరాన్ యొక్క రాయబారిని సమన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మాకు దీంతో సంబంధం లేదు, హుతీస్ దీనిపైన దాడి చేశారని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. హుతీస్ నిజానికి ఇరాన్ యొక్క దత్తపుత్రులు. వీళ్ళందరికీ కూడా వెపన్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఇరాన్ సప్లై చేస్తుంది. ఇరాన్ ఏం చెప్తే వీళ్ళు అది చేస్తారు. ఇరాన్ ఆజ్ఞ లేకుండా హుతీస్ ఈ దాడి చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే హుతీస్ ఎవరిని టార్గెట్ చేసుకుని దాడి చేశారు అంటే భారత్ని టార్గెట్ చేసుకొని మాత్రం కాదు, సౌదీని టార్గెట్ చేసుకొని దాడి చేశారు. మరి ఇదే సౌదీ నుంచి చైనాకి కూడా షిప్స్ వెళ్తూ ఉంటాయి. మరి ఆ షిప్స్ పైన వీళ్ళు ఎందుకు దాడి చేయట్లేదు? ఎందుకంటే చైనాని వీళ్ళు మిత్రదేశంగా పరిగణిస్తున్నారు. చైనా షిప్స్ పైన వీళ్ళు దాడులు చేస్తే చైనా ఊరుకోదు. మరి భారతదేశాన్ని కూడా వీళ్ళు పదే పదే మిత్రదేశం అని చెప్పుకుంటారు కదా, భారతదేశ నౌకలపైన ఎలా దాడి చేస్తారు చెప్పండి? ఇక్కడే వీళ్ళ గుంటెనక్క వైఖరి అర్థమవుతుంది. దీనిపైన భారత్ కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.